వాస్తవం అది మాత్రం. ఎందుకంటే ఒక మహిళా కానిస్టేబుల్కే ఇక్కడ రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? ఒక పోలీసు వ్యవస్థ, కాకి వ్యవస్థ కష్టం గుర్తొచ్చినా లేకపోతే అన్యాయం జరిగినా ఉరికెళ్లేది పోలీస్ స్టేషన్ దగ్గరికి. అలాంటి పోలీసులే దారుణంగా వాళ్ళ మీద లైంగిక వేధింపులు పాల్పడుతుంటే ఇంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన. వాళ్ళల్లో మొదటి ఉద్యోగం కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి చక్కగా మంచిగా ఉండేటోళ్ళు కాయ కష్టం చేసుకొని వీళ్ళు ఉద్యోగం కొట్టుకుంటే ఇవాళ ఈ వేధింపులు తాళలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 9 సంవత్సరాల కొడుకున్నాడు, 12 కాపురంలో చిచ్చు పెట్టినటువంటి ఇలాంటి కీచకులని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ పోలీస్ వ్యవస్థల్లోనే ఇలాంటి కిరాతకులు ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవాళ ఇది కొత్త కాదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మీరు ఈ మధ్య కాలంలో సస్పెండ్ చేసినటువంటి ఎస్ఐలు కూడా ఉన్నారు. మిల్స్ కాలనీలో గతంలో కూడా ఒక కానిస్టేబుల్ మీద ఇట్లనే మహిళల మీద ఇట్లా అవుతుందని చెప్పి సస్పెండ్ చేసిండ్రు. అంటే 3-4 నెలలు కూడా కరెక్ట్ కంప్లీట్ కాలే. ఈ వ్యవధిలోనే ఇది ఇట్లా వచ్చింది. అంటే మీ వ్యవస్థలో ఎంత పటిష్టంగా ఉంది, మీరు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నారో తెలుస్తుంది కదా. మీరు సస్పెండ్ చేస్తారు, మా అంటే ఒక 6 నెలలు 5 నెలలు సస్పెండ్ అవుతారు, మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ పోతారు. మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు వీళ్ళకి శిక్షలు వేయాలి కదా. శిక్షలు వేయకుండా జాబ్ సస్పెండ్ చేసినంత మాత్రాన వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇవాళ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈమెది ఎంత కష్టపడి ఉంటే ఇలా అమ్మాయి జాబ్ కొట్టుంటుంది. పోటీ వ్యవస్థ ఎంతమంది ఒక ఉద్యోగానికి ఎన్ని వేల అప్లికేషన్లు వస్తున్నాయి. ఆ వ్యవస్థలో అమ్మాయి ఎంతగానో వచ్చి ఇలా 1 ఇయర్ జాబ్ చేస్తున్నప్పుడు తను ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కానీ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు?